నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వీడియో అండి, నేను ఈ మధ్య రీసెంట్ అంటే ఎగ్జాక్ట్లీ మేబీ జూలై ఫస్ట్ వీక్లో నేను ఐకియా షాప్ని ఫైనల్లీ విజిట్ చేశానండి హైదరాబాద్లో. అంటే ఇంతకు ముందు నేను ఐకియా ఆన్లైన్లో షాప్ చేశాను, బట్ ఈసారి మటుకు ఐకియా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళాను. సో స్టోర్లో కొన్ని కాదు చాలా ప్రోడక్ట్స్ కొన్నాను. సో ఏం కొన్నాను అనేది మీకు చూపించబోతున్నానండి. మేబీ మీకు కూడా ఇవి ఉపయోగపడతాయి, అంటే ఇలాంటి ఐడియాస్ వస్తే ఇది బాగుంది అని అలా అనిపిస్తే. ఇప్పుడు కరెంట్లీ ఐ థింక్ సేల్ కూడా నడుస్తుంది ఐకియాలో, సో మీరు కూడా షాప్ చేయొచ్చు అనమాట. సో ఇందులో అంటే కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని అదర్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట, స్టోరేజ్వి అలా ఎక్కువ. అంటే ఇది కంప్లీట్లీ అన్ప్లాన్డ్గా వెళ్ళి కొన్న సామాన్లు. మేబీ ఇది బాగుంటుందేమో, ఇది ఇక్కడ యూజ్ అవుతుందేమో అని అలా కొన్నాను. సో ఒకసారి ఇవన్నీ ఆర్గనైజ్ చేశాక కూడా నేను అంటే మేబీ ఇంకేమైనా కావాలి అంటే అవి కూడా మళ్ళీ విజిట్ చేయొచ్చు. బట్ కొంచెం షాపింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే కొంచెం బాగా కన్ఫ్యూజన్ అండ్ కొంచెం డిఫరెంట్ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అదంతా ఒక పెద్ద స్టోరీ. మీకు కనుక ఐకియా షాపింగ్లో ఈజీగా షాప్ చేయడానికి టిప్స్ అలాంటి వీడియో కానీ, మీరు ఒకవేళ స్టోర్ విజిట్ చేద్దాం అనుకుంటే ఎలా విజిట్, ఐ మీన్ ఏది ఫస్ట్ చూడాలి, ఏ డిపార్ట్మెంట్ అలా ఏమైనా చూడాలి, అలా ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను సపరేట్ ఒక వీడియో తీస్తాను ఐకియాలో ఎలా షాపింగ్ చేయాలి అని, అంటే ఎలా చేస్తే బెటర్ అని, అంటే మనకి టైం సేవ్ అవ్వడానికి, ఎనర్జీ సేవ్ అవ్వడానికి అన్ని విధాలుగా. బట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను ఏమేమి షాప్ చేశానో మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఏదైనా నచ్చింది, బాగుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ హోమ్ డెకర్ గురించి మాట్లాడదామండి. నేను ఈ మధ్య అంటే ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఎక్కువ షాప్ చేశాను యాజ్ రైనీ సీజన్ ప్రోగ్రెస్ అయింది. అండ్ నా ఇల్లు కూడా కొంచెం డెకరేట్ చేయడానికి. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ప్లాంట్స్ గివ్ పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయండి. సో వాటి కోసం కొన్ని ప్లాంటర్స్ చూశాను. అండ్ నేను బేసికల్లీ ఒక స్టాండ్ తీసుకున్నాను, దాన్ని ప్లాంటర్స్ పెట్టాను. అది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను, ఫోటో ఇక్కడ లింక్ చేస్తాను. సో అది ఒకటి చాలా బాగుందండి, ఎందుకంటే ఎట్ ఎ స్ట్రెచ్ మనం ఒక 3 ప్లాంట్స్ 4 ప్లాంట్స్ అలా పెట్టచ్చు. అదర్ థింగ్ ఏంటంటే ఈ గోల్డ్ కలర్ ప్లాంటర్స్, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఏంటంటే కొంచెం ఎస్థెటిక్స్ వైజ్ మంచి లుక్ ఇస్తాయి అనమాట. అవి కాకుండా ఇది ఒకటి లైట్ తీసుకున్నానండి. సో ఇంకా నేను అసెంబుల్ చేయలేదు. సో ఐకియాలో మీకు తెలుసు కదా, ఏదైనా కొంచెం పెద్దది డ్రాస్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద ప్రోడక్ట్స్ తీసుకుంటే మనమే సెల్ఫ్ అసెంబుల్ చేసుకోవాలి. సో ఇది ఒక మంచి లైట్ అండి, ఇలా ఉంటుంది. నేను ఒకసారి ఇది అసెంబుల్ చేశాక దీన్ని కూడా మంచి పిక్ పెడతాను. సో ఇది హాల్లో పెడితే బాగుంటుంది అన్న దాంతో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఇలాంటి కొన్ని స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నానండి, ఎస్పెషల్లీ పిల్లల టాయ్స్ వేసుకోవడానికి. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటికి కింద వీల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు కూడా ఎక్కువ బరువు లేకుండా వాళ్ళు తోసుకొని కూడా వెళ్ళచ్చు. సో యాక్చువల్లీ ఏంటంటే వీటిలన్నిటిలో నేను షాపింగ్ చేసినవన్నీ పెట్టాను అంటే కొంచెం. సో ఫస్ట్ నేను ఇవి 3 తీసుకున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే అఫ్ కోర్స్ ఇది కిచెన్ ఐటమ్ అండి. సో ఈ బాక్సెస్ తీసుకున్నానండి, ఈ స్టోరేజ్ బాక్సెస్. వీటిలో ఏంటంటే మనం ఏదైనా స్నాక్స్ కానీ లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. వీటికి ఇలా ఫ్లిప్ ఓపెన్స్ ఉన్నాయి. సో మనము ప్రోడక్ట్ వేసుకోవడానికి ఏదైనా కూడా బాగుంటుంది, ఎస్పెషల్లీ పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ కానీ డ్రై స్నాక్స్ అట్లాంటివి ఏదైనా తీసుకున్నా కూడా వీటిలో యూజ్ అవుతుంది. అలా కాకుండా మనము మామూలుగా పప్పులు అవి కూడా వేసుకోవచ్చు. ఐ మీన్ పీనట్స్ అండ్ పల్లీలు కానీ లేకపోతే ఇంకేదైనా సరే స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుందండి. సో ఇది నేను 1 kg తీసుకున్నాను అండ్ కొంచెం పెద్దవి కూడా తీసుకున్నాను 1.5 అండ్ 2 ఒకటి చిన్నవి తీసుకున్నాను. ఎందుకంటే స్టాకబుల్ మన షెల్ఫ్లో కూడా ఇలా పెడితే కొంచెం బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. సో ఇవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తోనే చేసినవండి. సో ఇవి నేను ఒక 6 తీసుకున్నాను. నెక్స్ట్ చెప్పాను కదా, ఇది అనదర్ కలర్, బ్లూ కలర్. అంటే మా పాపకి పింక్ ఇష్టం, మా వాడికి బ్లూ ఇష్టం. సో మోస్ట్లీ ఏదైనా కొంటే పింక్ బ్లూలు ఎక్కువే ఉంటాయి. సో ఇందులో వచ్చేటప్పటికి మేజర్గా నేను తీసుకున్నది ఇలా స్టోరేజ్ బాక్సెస్ అండి.
సో ఇవి ఏంటి అంటే విత్ లిడ్స్ మనం సపరేట్ తీసుకోవాలి. సో కొన్ని ఈ కలర్ తీసుకున్నాను, కొన్ని కలర్ తీసుకున్నాను. ఇవి కూడా మోస్ట్లీ లైక్ మన హాల్లో షెల్ఫ్స్లో కానీ లేకపోతే మన పిల్లలకి ఏదైనా యూజ్ చేసే స్టేషనరీ ఐటమ్స్ కానీ ఈవెన్ కిచెన్లో కూడా కొన్ని మన హ్యాండ్ టవల్స్ అట్లాంటి మనం వాష్ చేసి పెట్టుకోవడానికి విత్ లిడ్స్ మళ్ళీ మట్టి పడిపోకుండా దుమ్ము పడిపోకుండా ఇవి చాలా బాగున్నాయండి. సో ఇవి కూడా నేను ఒక 5-6 తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇదిగోండి ఈ కాఫీ అండ్ టీ ఇలాంటివి 2 తీసుకున్నానండి. ఒకటి కాఫీకి అండ్ ఒకటి టీకి పెట్టడానికి చాలా క్యూట్గా అనిపించాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది స్లిమ్గా. సో దట్ మనకి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయనమాట. అండ్ దే ఆర్ టిన్తో చేసినవి చాలా బాగుందండి. సో ఇవి కూడా తీసుకున్నాను కిచెన్. నెక్స్ట్ ఇదిగోండి ఇవి కొన్ని తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే బేసికల్లీ వ్యానిటీ మీదకి అలా బాగుంటాయి. సో దిస్ బ్యూటిఫుల్ పింక్ కలర్ ఇలా కొంచెం ఇలాంటి ఉన్న కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇవి కూడా స్టోరేజ్. ఒకటి నేను చెప్పాను కదా ఇలా బాక్సెస్ తీసుకున్నాను. అవి ఏంటి అంటే స్టాకబుల్ కూడా అనమాట. ఇందాక ఇలా పెట్టాను కదా పింక్ దాని మీద ఇలా బ్లూ దాని మీద స్టాకబుల్. సో కంఫర్టబుల్ కూడా అనమాట, ఈజీగా మూవ్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బాస్కెట్ అండి, వైట్ బాస్కెట్. ఇది ఎందుకు నాకు చాలా నచ్చింది. మేబీ ఇది కిచెన్లోకైనా యూజ్ అవుతుంది, లేకపోతే నా రూమ్లో వ్యానిటీ రూమ్ మీద చాలా బాగుంది అనిపించింది. సో తీసుకున్నాను. ఇంకెక్కడ పెడతానో ఆలోచించలేదు, బట్ నాకు నచ్చిన డిజైన్ సో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి నైఫ్ స్టాండ్. సో ఇది చాలా బాగుందండి, చాలా స్టడీగా ఉంది. సో దీని మీద చూపించినట్టు మనం నైఫ్స్, షార్ప్ యూటెన్సిల్స్ పెట్టుకోవచ్చు. ఇది మనకు డెఫినెట్ కిచెన్లోకే. నెక్స్ట్ ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను, కంపార్ట్మెంట్స్ ఉంటాయి దీనిలో. సో దీనిలో ఏంటంటే మనం డిఫరెంట్ స్టేషనరీ ఐటమ్స్ కానీ డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా స్పైస్ ర్యాక్ని మనం డ్రాస్లో పెట్టుకోవడానికి ఇలా స్పైస్ హోల్డర్ అనమాట. చిన్న నేను తీసుకున్నాను బాటిల్స్. సో వాటిని పెట్టుకోవడానికి ఇది కూడా మన కిచెన్లో బాగుంటుందండి. మనం ఎస్పెషల్లీ మన డ్రాస్లో మనం పెట్టేసుకొని దీని మీద మనం ఇలా స్పైస్ ర్యాక్స్ పెట్టుకుంటే చాలా బాగుంది. ఇది మనం యాక్చువల్లీ ఏంటంటే మల్టిపుల్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో నేను మనకు ఇది ఒకటే అంటే దీనిలో 1 to 3 మేబీ 9 or 12 సరిపోతాయి అంతే. సో ఆ మోడల్ తీసుకున్నాను అనమాట. ఈ కిచెన్ స్టాండ్ అండి, ఇది మన ప్లేట్స్ అలా పెట్టుకోవడానికి. నేను ఓపెన్ చేశాక మీకు పిక్ ఇన్సర్ట్ చేస్తాను. సో ఇది ఏంటి అంటే మనకి కంచాలు కానీ అలా వాష్ చేసి కానీ వాటర్ డ్రైన్ అవి పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అప్ ఇంకొక బాక్స్లో ఉన్నాయి. ఇవి తీసుకున్నానండి స్టోరేజ్కి. డ్రాస్లో చిన్నవి ఏమైనా పెట్టుకోవడానికి, కట్లరీస్ కానీ లేకపోతే ఇంకేమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇవి కూడా అండి, ఇవి కూడా స్టోరేజ్వే. కిచెన్లోకి వచ్చేటప్పటికి ఇలా మల్టిపుల్ కలర్డ్ ప్లేట్స్ లాంటివి, వీటికి సంబంధించిన కప్స్ కూడా తీసుకున్నాను నేను. సో ఇందాక చూపించాను కదా ఇలాంటివి ఒక 5 తీసుకున్నానండి స్టోరేజ్ పర్పసే. మేబీ మోస్ట్లీ ఇవి నా వ్యానిటీలో మేకప్ అవి స్టోర్ చేసుకోవడానికి పెడతాను. నెక్స్ట్ ఇదండి, ఇది మామూలుగా మనకి చాపర్ ఇదనమాట. సో దీనిలో ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. మంచిగా మనము గ్రేట్ చేసుకొని ఇలా పెద్దవి కానీ ఇలా కీరా, క్యారెట్స్ ఇవన్నీ గ్రేట్ చేసుకుంటే ఈ బాక్స్లో మనం ఇలా స్టోరేజ్ చేసుకొని మైక్రోఫైబర్ క్లాత్స్ తీసుకున్నాను. ఈ గ్లాస్ బాటిల్ అండి వాటర్ స్టోరేజ్కి, టేబుల్ మీద బాగుంటుందని ఒకటి తీసుకున్నాను. ఒక నైఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇదండి, నాకు బాగా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే టేబుల్ మీద మనం అదే పికల్స్ కానీ పెట్టుకోవడానికి చిన్నది తీసుకున్నాను. టేబుల్ కూడా చిన్నగా ఉంది, సో ఎక్కువ స్పేస్ ఇదే ఆక్యుపై చేయకూడదని. సో ఇది ఒకటి బాగుంది. అండ్ సిజర్స్, చిన్న షాపింగ్ బోర్డ్, బుజ్జిది. ఇంకొకటి ఒక పీలర్ అండ్ నేను తీసుకున్న స్పూన్స్. ఇవన్నీ ఇంకా ఇదిగోండి ట్యాగ్స్ కూడా తీయలేదు నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ బాస్కెట్ చాలా క్యూట్ అనిపించింది. యాక్చువల్లీ ఇది జూట్ అనుకుంటా. ఇది ఏంటంటే బేసికల్లీ ఏం లేదు, ఇలా మనము బాగుంది పెట్టుకోవడానికి. అండ్ సో తీసుకున్నాను, ఏ పెడతాను ఆలోచించలేదు. అండ్ ఇది ఒకటి అండి, మనకి డ్రాస్లో మనము ఇట్లా సపరేట్ చేసుకొని పెట్టుకోవడానికి. పిల్లల టాయ్స్ కోసమే ఇలాంటి ఒక 2 తీసుకున్నానండి స్టోరేజ్కి. ఆర్ మేబీ కిచెన్లో కూడా కొన్ని స్టోరేజ్ చేసుకోవడానికి. ఇందాక నేను చూపించాను కదా స్పైస్ ర్యాక్, దానిలోకి వెళ్ళడానికి చిన్న బాటిల్స్ ఇదిగో 9 తీసుకున్నాను. నేను చెప్పాను కదా 9 సరిపోతాయని. సో నాకేంటి అంటే స్పైసెస్ బేసికల్లీ కొన్ని హెర్బ్స్ అండ్ స్పైసెస్ ఇప్పుడు మనం ఆరిగానో ఇట్లాంటివి వేసుకోవడానికి అండ్ దానికి బాగుంటుందని తీసుకున్నాను. జస్ట్ కొన్ని టవల్స్ అండ్ కొన్ని లైట్స్ ఇందాక చూపించాను కదా లైట్లోకి అది. అండ్
నాకు అన్నిటికంటే ఇది దీని గురించి నేను యాక్చువల్లీ చూస్తున్నాను అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను అండి, గ్లాస్ది, ప్లాంట్ మిస్టర్ అంట, మేబీ ప్లాంట్స్కి వాటరింగ్ అలా చేయడానికి. సో పిల్లల కోసం కలరింగ్ పెన్స్. ఏంటి అంటే మన వెజిటబుల్ వాష్ చేయడానికి. ఇది అందరూ కొంటున్నారు, అక్కడ స్టార్టింగ్లోనే ఉంది టింక్ టింకింగ్ అని, అందరూ దీన్ని పెట్టి ఇట్లా తిప్పితే మనకి మంచిగా క్లీన్ అవుతాయి అనమాట. అట్లా రిన్స్ కూడా అవుతాయి. చాలా బాగా అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో చెప్పాను కదా ఇంకొకటి తీసుకున్నానని. సో ఇందులో అండి బాటిల్ క్లీనింగ్ బ్రష్ అండ్ ఇదిగోండి ఐస్ క్రీమ్స్ పిల్లలకి, దానికోసం సమ్ టేబుల్ క్లాత్స్, ఇట్లా టేబుల్ స్టాండ్స్ క్లాత్వి, అండ్ ఇది ఇంకా ఇదిగోండి సమ్ కప్స్ అండ్ గ్లాసెస్ నేను చెప్పాను కదా. అండ్ ఇది కొంచెం మన ఓవెన్లో హీటర్ తీసుకోవడానికి, అండ్ గ్లవ్స్. అంతేకాకుండా ఇది కొంచెం ఈ సిలికాన్ రెండు బ్రష్ అండ్ ఇది తీసుకున్న స్పాటులా. సో ఇవి కిచెన్కి సంబంధించినవి. ఇన్ని సామాన్లు చూపిస్తే వీడియో చాలా పెద్దగా ఉంటుంది. మధ్య కాఫీ టీ తెచ్చుకొని తాగుతూ అలా చూడండి రిలాక్స్డ్గా. క్లైమేట్ చల్లగా ఉంది కదా బయట. సో ఎనీ కూల్ డ్రింక్స్. ఇది సమ్ మోర్ స్టోరేజ్ అండి, నాకు చూపించారు కదా బాక్స్, అలాంటిది ఇంకొకటి తీసుకున్నాను. నెక్స్ట్ పెద్ద లాండ్రీ బ్యాగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దీనిలో నేను చెప్పాను కదా ఇందాక బాక్సెస్ తీసుకున్నానని. సో ఇవి పెద్ద సైజువి. అండ్ ఇంకొకటి వాటర్ స్ప్రే, కొన్ని హ్యాంగర్స్, ఇవి అండి మ్యాట్స్, మ్యాట్ రోల్స్. ఇవి చాలా యూజ్ అయ్యాయి. యాక్చువల్లీ నేను కిచెన్ క్యాబినెట్స్ వాటిలో కూడా లోపలేసాను. క్లీనింగ్కి అయితే చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి వాటర్, దీని ఏమంటారు, మన ఇట్లా మనం కడిగి అని బోర్లించుకోవడానికి బాగుంటుంది ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాను. నాకు అన్నిటికంటే ఇది చాలా కూల్గా అనిపించింది, ప్లాంట్స్కి వాటర్ చేయడానికి మాత్రం చాలా బాగా అనిపించింది క్యూట్గా. సో ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్నీ చూపించినట్టున్నాను ప్రోడక్ట్స్. ఇంకేమైనా ఉంటే కూడా నేను జస్ట్ పిక్స్లో ఇన్సర్ట్ చేస్తాను. బిల్లు బాగానే అయిందండి, బట్ చాలా స్ట్రెయిన్ అయ్యామన్నమాట అంతసేపు అక్కడ అంత తిరిగి అది. సో ఫైనల్లీ ఇది అది నేను చేసిన ఐకే షాపింగ్. అండ్ యా, మీకు కూడా ఇందులో ఏమైనా నచ్చాయా, మీరు ఏమైనా కొనుక్కుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ మీరు ఇలాంటివి ఏమైనా కొని యూజ్ చేస్తున్నారా, కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. సెలవు, నమస్తే.